హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. సో బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ అందరూ చూసారా కూర్చున్నారు. దేనికి కూర్చున్నారా అని చూస్తున్నారా? లంచ్ చేయడానికి. సో అక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు పక్కన. ఇక్కడ అందరూ కూర్చున్నారు ప్లేట్స్ పట్టుకొని. సో ఐటమ్స్ బిర్యానీ, చికెన్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి, నాన్ వెజ్ తినలేని వాళ్ళకి పొటాటో కర్రీ అండ్ బ్రింజల్ కర్రీ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ పెట్టారు. సో స్వామిలు కూడా వచ్చారు కదా, వాళ్ళకి సపరేట్గా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంతోషమయ్య చికెన్ కావాలా అని అడిగి మరీ పెడుతున్నారు. అలానే ఇక్కడ వీళ్ళు కూడా వడ్డిస్తున్నారు వచ్చిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ధర్మయ్య చూసారా, కర్రీ తెచ్చి వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు. చాలా బాగుంటది. సో చూసారా, లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా బీచ్కి అయితే బయలుదేరాము. ఇక్కడ వీళ్ళు చూసారా, వాళ్ళతో మాకెందుకు అని అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఈ చెట్టు చాలా బాగుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇదంతా మంచి. నెక్స్ట్ అక్కడ బీచ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, బీచ్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, మేము బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చాలా రోజులకి నేను మా బెస్టీ అయి భాగ్య ఇద్దరమే కలిసాము. సో మేమైతే ఇలా బీచ్కి వస్తాం. ఇది చూడండి చూడండి, ఆ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నెక్స్ట్ బీచ్, ఆ వ్యూ చూడండి. ఇంక దాన్ని చూస్తే ఇంకెవరికైనా వెళ్ళాలనిపించదు. ఇక్కడ చూడండి, ధర్మకని ఏం వెతుకుతున్నారు అని అడిగితే చెప్తున్నారు. ఇక్కడ బిర్యానీ తిన్నాము, బంగాళదుంప కర్రీ తిన్నాము, చాలా బాగుంది తెలుసా. స్వీట్ అక్క, స్వీట్ మర్చిపోయా. స్వీట్ తిన్నాం, మెయిన్ చారు అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఎంత అందంగా ఉందో. బీచ్లోకి వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలనిపించదు. సో అంత బాగుంటుంది. సో బీచ్ అంటే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, దీని కోన్ ఐస్ క్రీమ్ అంటే కరిగిపోయింది, చాలా బాగుంటుంది. గాయస్, ఇక్కడ అక్కను చూడండి, చిన్న పిల్ల చేష్టలన్నీ చేస్తుంది. వేసుకుని చూడండి అలా వేసుకుంటూ వెళ్తుందో. సో అలా మేమైతే కిందకి వెళ్ళిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కొంతమంది కూర్చున్నారు, ఇంకొంతమంది బీచ్లోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. నేనైతే వెళ్ళలేదు బీచ్లోకి, ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, అక్క వాళ్ళ బాబు, ఈ బాబుతో అలా సరదాగా ఆడుకున్నాము. ఇక్కడ పిల్లలు చూడండి స్నానాలు చేసి
ఇసుకలో ఇల్లులు కడుతున్నారు. ఇక్కడ జ్ఞానం ఇల్లు కడుతుంటే వీడు పడగడొస్తున్నాడు ఇల్లుని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరిని చూడండి, వాళ్ళు ఫోన్లతో వాళ్ళు ఉన్నారు. మోక్ష బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. అందరూ పిడకలు కూడా తీసుకొచ్చండి. సో చూసారా, బీచ్ మొత్తం కవర్ చేసి అలా ఇంటికైతే బయలుదేరిపోయాము. అందరికీ ఫోటోలు తీస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వరా దొరికిపోయింది అట్లా. సో ఫైనల్లీ అందరం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, అందరూ వెళ్ళిపోతుంటే ఆగిపోయి మరి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. సో ఇది గైస్, ఈ డే అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే గైస్, బాయ్ బాయ్.